హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మోదక్ స్టీమ్డ్ మోదక్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది మహారాష్ట్ర ఫుడ్ ఐటమ్, చాలా ఫేమస్ ఐటమ్ వాళ్ళకి. ఇది కూడా మనం ఇక్కడ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ఇది మనకి గణేశుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు 2 కప్పులు బియ్య పిండి, పచ్చి కొబ్బరి తురుము ఒక 2 కప్పులు తీసుకోండి, బెల్లం తురుము 1 కప్పు తీసుకోండి, అలాగే మనకి ఇలాచీలు ఒక 4 దంచి వేసుకోవాలి, నెయ్యి మనకి రుచికి సరిపడా వేసుకోవచ్చు, సాల్ట్ చిటికెడు తీసుకోండి. ముందుగా మనం వేడి నీళ్ళు బాగా మరిగించి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇందులోనే మనం నెయ్యి కూడా 1 స్పూన్ వేసుకొని దీన్ని మనం బియ్య పిండిని దీంట్లో ఉడికించుకొని మనకి చపాతీ పిండిలాగా బ్యాటర్ వచ్చే వరకు దీన్ని మనం వేడి నీళ్ళు 2 కప్పుల బియ్య పిండికి ఒక 2 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 1.5 కప్పు అయినా పర్లేదు. ఇప్పుడు మనం బెల్లాన్ని 1 కప్పు బెల్లాన్ని తురిమి పెట్టుకొని వేడి చేసుకొని కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా మునిగే వరకు బెల్లాన్ని మనం ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత దీంట్లో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. కావలసిన వాళ్ళు దీంట్లో ఇంకా మనం గసాలు కూడా వేసుకోవచ్చు, జీడిపప్పులు బాదం కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే మనం కొద్దిగా నెయ్యి, టేస్ట్కి సరిపడా నెయ్యి వేసుకోండి. ఇది మనకి దగ్గరికి ఉడికే వరకు ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి లో ఫ్లేమ్లో. ఇది మాడకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఈ పిండి చల్లారిన తర్వాత దీన్ని మనం చపాతీ పిండిలాగా కలుపుకొని, ఇది మనకి వేడిగా ఉంటుంది, కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈలోపు మనం ఈ స్టఫింగ్ కొబ్బరిని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి దగ్గరికి అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని దీన్ని కూడా చల్లారనివ్వండి. మనకి రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసి దీన్ని మనం కొద్దిగా చల్లారనిద్దాము. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మోదకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది పెద్ద సైజులో ఒక చపాతీ సైజులో మనం పిండిని నెయ్యి చేతికి అద్దుకొని ఇలా మనం వెడల్పుగా ఒక పూరీలు చేతితో ఎంత సైజులో ఒత్తుకుంటామో పూరీ సైజులో ఆ విధంగా మొత్తం కూడా ఈ చపాతీని, ఈ బియ్య పిండిని మనం ఇలా వెడల్పుగా ఒక పూరీ సైజు చేసుకొని దీంట్లో మనం స్టఫింగ్కి కొబ్బరి తురుము, కొబ్బరి బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో స్టఫింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మోదకులాగా షేప్లన్నీ తయారు చేసుకోవచ్చు. మనకి బయట మోదకులు తయారు చేసుకునే మిషన్స్ కూడా దొరుకుతాయి, చిన్న చిన్న ప్లాస్టిక్, వాటితోనైనా చేసుకోవచ్చు. నేను మీకు చేతితో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ విధంగా మోదకులన్నీ మంచి డిజైన్లో చక్కగా వెల్లుల్లిపాయ షేప్లో, మనకి వెల్లుల్లిపాయలు ఏ విధంగా ఏ షేప్లో ఉంటాయో అదే విధంగా రావాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం కొద్దిగా నిదానంగా అయినా మనం చక్కగా మంచి షేప్ వచ్చే వరకు వీటిని తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి దీన్ని చూస్తే మనకి వెల్లుల్లిపాయలే గుర్తొస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం ఈ మోదకుల్ని చక్కగా రెడీ చేసుకొని, ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్ ఐటమ్. ఇది గణేశుడికి కూడా ఎంతో ఇష్టమైన నైవేద్యం. ఇది మనకు గణేష్ చవితికి ఇలాంటివి మనం కూడా తయారు చేసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం మోదకులని అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగానే మొత్తం మోదకులన్నీ కూడా రెడీ చేసుకోవాలి మనం. చూసారు కదా, ఈ విధంగా అన్నిటిని రెడీ చేసుకొని ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేడి చేసుకొని ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ అడుగు భాగం దీన్ని ప్లేట్కి
ఇవి పెట్టకుండా పై భాగం ప్లేట్లో ఈ విధంగా మనం ఈ మోదకులని ఒక 4 ఉడికించుకోవచ్చు. లేదంటే మనం కుక్కర్లో ఒక గిన్నెలోనైనా ఇవన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టకుండా ఇలా మనం సపరేట్గా పరుచుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత వీటిని మళ్ళీ వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి మోదకులన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఈ మోదకులన్నిటిని కూడా మనం ఉడికిన తర్వాత సపరేట్ బౌల్లో తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఎంతో రుచికరమైన ఈ స్టీముడు మోదకులని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.